నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. కల్లుగీత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి, తాటి ఉత్పత్తుల ప్రోత్సాహకానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం పందిరి మామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాటి కల్లును నీరాగా, తాటి బెల్లంగా మార్చి ప్రపంచవ్యాప్త బ్రాండ్ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని, ఇందుకోసం తాడి బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. కల్లుగీత కార్మికులకు 10% వైన్ షాపుల కేటాయింపు ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తాడి బోర్డు ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. తాటి బెల్లం, నీరా వంటి ఉత్పత్తుల ప్రయోజనాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ పందిరి మామిడి కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన కేంద్రం జిల్లాకు ఎంతో విలువైన ఆస్తులని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె దినేష్ కుమార్, ఉద్యాన వర్సిటీ విసి డాక్టర్ ధనుంజయ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి, ఈఎస్ శ్రీలత, ఏఈఎస్ సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ ఎం వినయ్ బాబు, ఓఎస్డి జవాలి అల్ఫాన్స్, రంపచోడవరం ఆర్డీఓ కె స్వాతి, డిఎస్పీ అష్రఫ్ అలీ, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు. ఈరోజు వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్డీ రీసెర్చ్ సంబంధించి రంపచోడవరం నియోజకవర్గంలో అందిరిమావుల్లో ఉన్నటువంటి సెంటర్ని సందర్శించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శిరీష గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు విజయరావు గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌడ కార్పొరేషన్ చైర్మన్ మూర్తి గారు, అదేవిధంగా సిటీపల్లి కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు, ఇద్దరు డైరెక్టర్లు అందరూ కలిసి దీన్ని సందర్శించడం జరిగింది. ఇది చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వాటి ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఈ రీసెర్చ్ జరగాలి, ఈ రీసెర్చ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఇక్కడ ఒకటి కూడా చూడటం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో గీత కార్మిక సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవనోపాధి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ఇవాళ ఎందుకంటే ప్రపంచంలో నీరాకి చాలా డిమాండ్ ఉంది. అటు కేరళలో కొబ్బరి నుంచి నీరా తీసి వాళ్ళు అక్కడ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు. అలాగే కొన్ని దేశాలు, ఇప్పుడు శ్రీలంక లాంటి దేశాల్లో అయితే అక్కడ బెల్లం కానీ, పంచదార కానీ, ఇంకా ఇతర ఉత్పత్తులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా దగ్గర 3 కోట్ల పైన చెట్లు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అంచనా. దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సీజనల్గా వచ్చే ఈ కల్లుని ఏదైతే మనం ఫర్మెంటేషన్ జరగకముందే దాన్ని కానీ ప్రిజర్వ్ చేసుకుని దాన్ని కానీ ప్రాసెస్ చేస్తే నీరా వస్తుంది. ఆ నీరాలో చాలా పోషక విలువలు కలిగినటువంటి ఆ నీరాలు చాలా ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యం, ప్రతి మనిషికి డైజెషన్ కానీ ఇవన్నిటి కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఇస్తుంది. అదే కాకుండా దాంట్లో నీరాల నుంచి తీసే బెల్లం కానీ, ఆ బెల్లంలో పంచదార కానీ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. కాబట్టి అలాంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్ చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులందరూ కూడా సంప్రదించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. దాని ప్యాకింగ్ కానీ, ప్రిజర్వేషన్ కానీ, ఇందులోంచి చాలా డ్రింక్ కానీ, ఏదైతే మనకి కూల్
కూల్ డ్రింక్స్ ఎలా మాజా ఎలా అయితే ఉందో ఇలాంటివి కూడా కొన్ని మనం తయారు చేసుకుని చాలా ప్రోడక్ట్స్ ఒక నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే తాటి పీచు నుంచి కూడా ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది, చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది. అది రోడ్ రోడడానికి ఆ తాటి పీచుని వాడతామన్నారు. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటుంది. తాటి వస్తువులు కూడా గతంలో చిన్నతనం తెలుసు, విసనకర్రల దగ్గర నుంచి ప్రతి ఇంట్లో విసనకర్రలు ఉండేవి. అలాగే కొన్ని టోపీలు ఉండే, పుట్టలు ఉండే, తాటి పుట్టలు ఉండే. వీటన్నిటి కూడా ఇంకా మరింత మోడరైజేషన్ ఉపయోగించుకొని దాన్ని కానీ తయారు చేయగలిగితే ఇది కూడా చాలా అవకాశం వస్తుంది. దాని మీద అన్ని కూడా పరిశీలించడం జరిగింది. త్వరలోనే సమగ్ర నివేదిక తయారు చేసుకుని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉపయోగపడుతుంది. ఏ రకంగా అయితే కొబ్బరి నీళ్ళని మనం వాడుతూ ఉన్నామో అదేవిధంగా ఈ నీరా వాటర్ను కూడా ఉపయోగించుకునే విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. తద్వారా ఎవరైతే గీత కార్మిక సోదరులు కూడా ఉపాధి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. రిక్వెస్ట్ అండి, ఉపాధి పనులని దీన్ని చెరువు కట్టుకునే